హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బయట పిల్లల కోసం కానీ, మన కోసం కానీ హెయిర్ బ్యాండ్స్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఒక్కొక్కటి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవే ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా కలర్ తీసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. ఇది వచ్చేసరికి మీటర్‌న్నర, దాదాపుగా మీటర్‌న్నర ఉంటుంది పొడవు. ఇంకా వెడల్పు వచ్చేసరికి 6 ఇంచులనమాట. నేను ఈ విధంగా మొత్తం ఒకేసారి ఫోల్డ్ చేసుకొని సైడ్స్ అనేది సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఇంచులు ఉంది. ఇంక పొడవు అనేది మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక చివరి కార్నర్‌లో ఫోల్డింగ్ ఎటువైపు ఉంటే అటువైపు అనమాట. ఈ విధంగా సూదితో మనం చిన్నగా కుట్టుకోవాలి. ఇట్లాగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలనమాట. అంటే కిందకి పైకి, కిందకి పైకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటు చివరి నుంచి అటు చివరికి. మనకి మిషన్‌తో పని లేదనమాట. మొత్తం కూడా ఒక సూది ఉంటే చాలు. మనం హెయిర్ బ్యాండ్స్ అనేది 4, 5 రకాలను చూపిస్తాను. ఇవి ప్రాసెస్ అయితే అన్నీ కూడా ఒకటే అనమాట. సో, ఒకటి చూస్తే క్లియర్‌గా ఆటోమేటిక్‌గా మిగతాయి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఈ విధంగానే మొత్తం కూడా దగ్గరగా కొంచెం దగ్గరగా లోపలికి, బయటికి సూదిని తెచ్చుకుంటూ ఇటు చివరి దాకా రావాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి అటు చివరికి మొత్తానికి కూడా పట్టేసుకొని లాక్కోవాలి. అంటే మొత్తం కూడా దగ్గరకొచ్చేస్తుందనమాట. ఈ విధంగా లాగుకోవాలి. ఈ విధంగా లాక్కుంటే మనకనేది హెయిర్ బ్యాండ్ అనేది ఆటోమేటిక్‌గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి గట్టిగా లాక్కోవాలి. లాగి ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి చాలా క్యూట్‌గా ఉంటుంది. మనం ఏ డ్రెస్ మ్యాచింగ్‌కైనా కానీ మనం ఇంట్లోనే ఫ్లవర్స్ చేసుకోవచ్చనమాట. చివరికి ఈ విధంగా దగ్గరగా మొత్తం పట్టేసుకొని కింద మనం కుట్లనేది వేసుకోవాలి. చుట్టుపక్కల మన ఇష్టం ఎన్ని కుట్లైనా ఏసుకోవచ్చు ఫ్లవర్ ఏర్పడేదాకా. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేస్తే ఫ్లవర్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా లైట్‌గా ఓపెన్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొంచెం క్లాత్‌ని తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసరికి కొంచెం చిన్న ఫ్లవర్‌ని చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద ఫ్లవర్ 6 ఇంచెస్ దాకా తీసుకున్నాం కదా! మీరు 6 కాకపోతే 5, 4 అయినా తీసుకోవచ్చు. ఇంక ఇదొచ్చేసరికి ఇంకా ఎడ్జెస్‌ని కట్ చేసుకుంటున్నాను ఇది కూడా ఫస్ట్. ఎందుకంటే ఎడ్జెస్ కట్ చేసుకుంటేనే నీట్‌గా ఉంటుంది ఫ్లవర్ అనేది. సో, ఇదొచ్చేసరికి దాంట్లో 1/2 ఇంచెస్‌కి తీసుకున్నాను. అంటే 3 ఇంచెస్‌కి, 4 ఇంచెస్‌కి మీ ఇష్టం. ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే నాకు ఫస్ట్ పెద్ద ఫ్లవర్ తీసుకున్నాను కదా! దాంట్లో సగం ఫ్లవర్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే మిడిల్‌లో పెట్టడానికనమాట. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందాక చూపించాను కదా! ఇప్పుడు పెద్ద ఫ్లవర్‌ని ఆ ఫ్లవర్ లాగే దీన్ని కూడా ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూపించిన విధంగా లోపలికి బయటికి ఈ విధంగా కుట్టుకుంటే చిన్న ఫ్లవర్ రెడీ అవుతుంది. చూడండి ఫ్లవర్ అనేది గుత్తగా ఉండడానికి ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకొకటి హెయిర్ బ్యాండ్ చూపిస్తున్నాను. ఈ హెయిర్ బ్యాండ్‌కి ఇప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే 1 ఇంచుకి తీసుకుంటున్నాను. 1 ఇంచు తీసుకొని ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకొని దీనికి చుట్టుపక్కలంతా చుట్టుకుంటున్నాను. ఈ హెయిర్ బ్యాండ్ మొత్తం కూడా చుట్టుకోవాలి ఈ విధంగా. దగ్గరగా నీట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చుట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చివరికి ఇక్కడ గమ్‌తో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అనేది హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోతుంది. ఇలా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ప్లెయిన్ హెయిర్ బ్యాండ్స్ కావాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కింద తయారు చేసుకున్న ఫ్లవర్ పెట్టుకుంటే సెకండ్ మోడల్ అయిపోతుంది. ఈ విధంగా 2 మోడల్స్ అయిపోయినాయి కదా! ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మోడల్ చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్ అలాగే పెట్టేసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచు అనమాట. ఈ 1.5 ఇంచులు అంటే మన ఇష్టం ఇది కూడా. ఇది వచ్చేసరికి చిన్న టిక్ టాక్స్‌కి చేస్తున్నాను. ఈ 1.5 ఇంచుని తీసుకున్నాను కదా! ఈ 1.5 ఇంచుని ఈ విధంగా మధ్యలోకి మడుచుకొని ఇప్పుడు దాకా ఎలా అయితే ప్రాసెస్ చేసామో అలాగే కుట్టుకొని ఈ విధంగా దగ్గరికి లాక్కుంటే చూడండి గుత్తగా చాలా అంటే చాలా గుత్తగా వస్తుంది ఫ్లవర్ అనేది. చాలా బాగుంటాయి ఈ టిక్ టాక్స్ అయితే పెట్టుకుంటే. నేను లాస్ట్‌లో ఎండింగ్‌లో ఇస్తాను పాప పెట్టుకున్న ఫొటోస్‌ని. చాలా బాగుంటాయి చూడండి. ఇంకా పైనంతా కట్ చేసుకొని ఇందాకట్లాగే ముళ్ళేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా 3 మోడల్ అయిపోయినాయి కదా! ఇప్పుడు నాలుగోది వచ్చేసరికి బౌ అనమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్, ఇటు సైడ్ క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని తర్వాత మధ్యలో ఒక పాయింట్ పెట్టుకోవాలి.
ఈ విధంగా మధ్యలో పాయింట్ పెట్టుకున్నాక కొన్ని పూసలు తీసుకుంటున్నాను. పూసలు లేకపోయినా పర్వాలేదు. నేను ఎందుకంటే కొన్ని పూసలు వేస్తే కొంచెం డెకరేషన్‌గా బావుంటుందని చెప్పేసి కొన్ని పూసలు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కుట్టుకుంటున్నాను. ఈ విధంగా బౌని రెడీ చేసుకున్నాను. తర్వాత దీని కింద కోసము మిగిలిన క్లాత్ ఉంది నా దగ్గర కొంచెం. ఆ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అర్ధచంద్రాకారంలో కట్ చేసుకుంటున్నాను. అంటే అంబ్రెల్లా సర్కిల్ ఆ షేప్‌లో అనమాట. ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోన్ షేప్ లాగా వచ్చింది కదా! దాన్ని మధ్యలో నుంచి ఇటు చివరికి పట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టేసుకొని మొత్తం కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇక్కడ కూడా మనం దారంతో చుట్టుకోవాలి. దారంతో చుట్టుకుంటే ఇక్కడ స్టిఫ్‌గా ఉంటుందనమాట. సో, అందుకోసం ఇది కూడా చుట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందాక చేసుకున్న బౌకి దీనికి అటాచ్ ఇచ్చుకుంటూ సూదితో కుట్టుకుంటున్నాను. అంతే ఈజీగా బౌ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ బ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం క్లిప్స్‌కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చనమాట. ఇవి బయట కొనాలంటే దాదాపుగా 60 రూపీస్, 70 రూపీస్, 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. సో, అంత ఖర్చు పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు. సో, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పాత క్లిప్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే హాట్ గ్లూ గన్ కానీ లేదా సూదితో కానీ ఆ క్లిప్స్‌కి మనం చేసుకున్న ఫ్లవర్స్‌ని, బౌస్‌ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం నేను కొన్ని పూసలు తీసుకుంటున్నాను. పూసలు కూడా మనం బయట ఒక 20 రూపీస్ పెట్టుకుంటే మనకి పూసలు డెకరేషన్ వల్ల సరిపోతాయన్నమాట. ఈ విధంగా నేను ఫస్ట్ పెద్ద పూసని తీసుకొని ఫ్లవర్‌కి మధ్యలో పెట్టుకున్నాను. తర్వాత చిన్న చిన్న పూసలన్నిటిని కూడా ఈ గ్లూ గన్ సహాయంతో నీట్‌గా స్టిక్ చేసుకుంటున్నాను. మీకు గ్లూ గన్ లేకపోతే ఫెవికల్‌తో అయినా అతికించుకోవచ్చు. కాకపోతే ఆరడానికనేది కొంచెం టైం ఎక్కువ పడుతుందనమాట. సో, ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా! ఆ ప్లెయిన్ హెయిర్ బ్యాండ్‌కి ఈ ఫ్లవర్‌ననేది నేను అటాచ్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. పిల్లలకి పెట్టుకుంటే ఎంత క్యూట్‌గా ఉంటారంటే చాలా చాలా క్యూట్‌గా ఉంటారు ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి. అందులో మ్యాచింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా బావుంటుంది. ఈ విధంగా ఒక హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత బౌని ఈ విధంగా నా దగ్గర పాత క్లిప్ ఉంటే దానికి ఈ విధంగా అటాచ్ చేశాననమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న టిక్ టాక్స్ ఉన్నాయి కదా! ఆ టిక్ టాక్స్‌ని చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకున్నాం కదా! వాటిని అటాచ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా అటాచ్ చేసుకొని పైన చిన్న చిన్న పూసలున్నాయి నా దగ్గర వైట్ పూసలు. వాటిని డెకరేట్ చేస్తున్నాను. ఈ టిక్ టాక్స్ పెడితే ఎంత క్యూట్‌గా ఉన్నారంటే మా పాపకి అసలు చాలా చాలా బావుందనమాట ఇవి. ఈ టిక్ టాక్స్ కూడా 2 కూడా సేమ్ అలాగే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా ఇదేంటంటే ఇది నేను చేయాలనుకోలేదు. కాకపోతే కొంతమంది కొంచెం పల్చగా సింపుల్‌గా ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటారు. లేదా బౌ తయారు చేయడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇది సింపుల్‌గా ఈజీ వేలో బౌ అనమాట. వీడియోలో చూపించిన విధంగా దగ్గర దగ్గరగా కుచ్చిపెట్టుకుంటే మనకి బౌ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మధ్యలోకి మొత్తం కూడా దారం కట్టేసుకుంటే సరిపోతుంది. అంటే ఇదొచ్చేసరికి మనం విసనకర్రలని స్టెప్స్ చేసుకుంటాం. మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు. సో, ఆ విధంగా దగ్గరగా పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇవి వచ్చేసరికి ఎలా ఉంటాయంటే కొంచెం బటర్‌ఫ్లై లాగా ఉంటాయన్నమాట. దీనికి కూడా ఒక టిక్ టాక్‌ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంట్లోనే మనం సింపుల్‌గా ఇలాగ హెయిర్ బ్యాండ్స్‌ని తయారు చేసుకొని మన పిల్లలకి డెకరేట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.